బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఈరోజు శనివారం స్థిరవారం. వారాలలో శనివారం స్థిరవారం చాలా ప్రత్యేకమైనటువంటి వారం. అలాగే ఇది వారంలో ఆఖరి రోజు. శనివారం స్థిరవారం నవగ్రహాల పూజలకి, నవగ్రహ ఆరాధనకి, విశేషంగా శనిగ్రహ శాంతులకి ప్రత్యేకంగా చెప్పబడింది. ఏ మానవుడికైనా జీవితంలో విశేషించి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి శని బాధలు గోచారపరంగా శని గ్రహస్థితి కలిగి ఉన్నా, అలాగే వారి జాతకంలో దశల వారీగా శని మహర్దశ లేదా శని అంతర్దశ వంటి దశలు జరుగుతున్నా, శని యొక్క ఈతి బాధలు తొలగించుకోవడానికి, నవగ్రహ అనుగ్రహం పొందడానికి, నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందడానికి ఉత్తమమైనటువంటి వారం శనివారం అని చెప్పబడింది. శనివారం రోజు గనక శివాలయం, విశేషించి నవగ్రహాలతో కూడి ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి, అందులోనూ శనిగ్రహానికి తైలాభిషేకం చేసుకుని, ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి అక్కడ ఈశ్వరుని దర్శించుకుని అక్కడ అభిషేకం వంటి చేసుకున్నటువంటి వారికి గ్రహ దోషాలు తొలగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. శనివారం రోజు విశేషించి నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణ చేయడం, శనిగ్రహానికి తైలాభిషేకం చేసుకోవడం, శివాలయాన్ని దర్శించడం మాత్రం ఉత్తమమైనటువంటి విషయంగా చెప్పబడింది. ఈరోజు విశేషించి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ఉత్తమం. దీనితో పాటు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో గ్రహపీడలు ఉన్నటువంటి వారికి ఏ పని చేస్తున్నా ఆటంకాలు ఎదురవ్వడం, ఆర్థిక బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అధికంగా ఉన్నటువంటి వారికి, పనులు పూర్తి కాలేనటువంటి స్థితిలో ఏర్పడేటువంటి వారికి, నిరుద్యోగులు, ఉద్యోగ సమస్యల్లో ఉన్నటువంటి వారికి మాత్రం శనివారం రోజు కనుక నవగ్రహ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి, విశేషించి శనికి తైలాభిషేకం చేసుకున్నట్లయితే వారికి ఆ గ్రహ దోషాలు తొలగుతాయని తెలియజేస్తున్నాను. ఇక శనివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం, ఓం నమః కృష్ణాయ నీలాయ శిక్కంఠ నిభాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ఈరోజు పారాయణం చేసుకోవడం. దీంతోపాటు మనకి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా కనుక ఈరోజు పారాయణం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి గ్రహ బాధలు తొలగి శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయని తెలియజేస్తున్నాను. వారాలలో శనివారం విశేషించి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తలస్నానం ఆచరించడానికి ఉత్తమమైన వారం. శనివారం కనుక తలస్నానం ఆచరించినట్లయితే సర్వలాభం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. శురకర్మలకి పనికిరాని వారాల్లో మొట్టమొదటిది మంగళవారం, 2 శనివారం. శనివారం క్షురకర్మలు జరిగేటువంటి ప్రాంతాన్ని దర్శించడం కూడా పాపం అని శాస్త్రం తెలియజేస్తుంది. అందువల్ల శనివారం క్షురకర్మలు ఆచరించవద్దు, ఆచరించకూడదని సూచిస్తున్నాను. ఇక శనివారం రోజు విశేషించి గ్రహ జపాలు, గ్రహ శాంతులకి అనుకూలమైనటువంటి రోజు. శనివారం శనిగ్రహమే కాకుండా రాహుగ్రహ, కేతుగ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి రాహుకేతు జపాలకు ఉత్తమమైనటువంటి వారం శనివారం. ఎవరికైతే జాతకంలో కాలసర్పదోషం, రాహుకేతు దోషం ఉండి వివాహం వంటి ఆలస్యం అవడం, వైవాహిక జీవితంలో సమస్యలు, సంతాన సమస్యలు ఉన్నటువంటి వారికి శనివారం రోజు నాగప్రతిష్టలు, రాహుకేతు శాంతులు, రాహుకేతు జపాలు, రాహుకేతు హోమాలు వంటివి చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి రోజుని కూడా శాస్త్రం తెలియజేసింది.